అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 35వ భాగంలో శివాజీ ప్రతాప్గఢ్ కోట నుంచి అఫ్జల్ ఖాన్ను కలుసుకోవడానికి సమావేశ వేదిక దగ్గరకు రావడం గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో వారిద్దరి కలయిక గురించి తెలుసుకుందాము. శివాజీ తన కుల దైవమైన భవానీని మనసులో తలుచుకుంటూ షామియానాలోకి అడుగు పెడతాడు. వారే శివాజీ మహారాజ్ అని గోపీనాథ్ పంత్ అఫ్జల్ ఖాన్తో అంటాడు. సామాన్యమైన శరీరం, చామన ఛాయ రంగు, తలపాగా, సర్వసాధారణమైన మరాఠీ వేషం. ఇతడా ఇన్నాళ్లు బీజాపూర్ను గడగడలాడించినది అని అఫ్జల్ ఖాన్ అనుకుంటాడు. అఫ్జల్ ఖాన్ శివాజీతో, నేడు మన ఇద్దరి కలయిక చరితార్థమైనది అంటూ లేచి నిలుచుంటాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ను చూడగానే వంగి నమస్కరించి ముందుకు వస్తాడు. ఆయన డేగ చూపులతో అఫ్జల్ ఖాన్ కదలికలన్నింటినీ నిశితంగా గమనిస్తుంటాడు. సమావేశ స్థలం మొత్తం తన దృష్టి పదంలో ఉండేలా చూసుకుంటాడు. అఫ్జల్ ఖాన్ కూడా పూర్తి జాగరూకతతో ఉంటాడు. తమకు మొదటి కలయికే చివరి కలయికని, తొలి ఎత్తుగడే తుది ఎత్తుగడని ఇద్దరికీ తెలుసు. అక్కడే రాయబారులుగా ఉన్న కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి, గోపీనాథ్ పంతులిద్దరూ ఉత్కంఠతతో చూస్తుంటారు. అఫ్జల్ ఖాన్ ఆతృతగా ఓ అడుగు ముందుకు వేసి, నిన్ను కలుసుకునే ఈ క్షణం కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నానంటూ చేతులు చాస్తాడు. ఆ చేతులు ఈ దేశపు స్వరాజ్యాన్ని, స్వధర్మాన్ని, సౌభాగ్యాన్ని స్వహా చేయడానికి ఆహ్వానిస్తున్నట్లు మృత్యు దేవతలాగా ఉన్నాయి. స్నేహాన్ని నటిస్తున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఆలింగనం చేసుకుని ఒక్కసారిగా శివాజీని తన బాహువుల్లో ఇరికించుకుంటాడు. సుమారు 7 అడుగుల పొడవున్న అఫ్జల్ ఖాన్ భారీ బకాసుర కాయం ముందు శివాజీ చాలా పొట్టిగా కనిపిస్తాడు. శివాజీ తల అఫ్జల్ ఖాన్ ఛాతి వరకు వస్తుంది. బలిష్ఠుడైన అఫ్జల్ ఖాన్ శివాజీ మెడను ఎడమ చంకలో ఇరికించుకుని ఊపిరాడకుండా అదుముతూ తన దుస్తుల్లో రహస్యంగా దాచుకున్న బాకుతో శివాజీ డొక్కలో పొడుస్తాడు. శివాజీ చొక్కా లోపల ధరించిన ఇనుప కవచానికి తగిలి కత్తి జారిపోతుంది. శివాజీకి పరిస్థితి అర్థమయ్యింది. తక్షణమే తేరుకున్న శివాజీ పులిగోళ్లతో కూడిన ఎడమ ముంజేతిని అఫ్జల్ ఖాన్ పొట్టలోకి పోనించి చీల్చడంతో పేగులు బయటకు వస్తాయి. ఆ మరుక్షణంలోనే శివాజీ కుడి చేత్తో దుస్తుల్లో రహస్యంగా దాచిన బిచువాగా పిలువబడే వంకర కత్తితో అఫ్జల్ ఖాన్ భారీ పొట్ట లోపలికంటూ పోనిచ్చి చీల్చివేస్తాడు. అంతా క్షణకాలంలో జరిగిపోతుంది. అఫ్జల్ ఖాన్ చేతులు పట్టు వదులుతాయి. పొట్ట చీలి పేగులు బయటికి రావడంతో రక్తం ధారాపాతంగా కారుతుంది. అతడా పరిస్థితిలో కూడా పేగులు పొట్టలోకి నెట్టుకుంటూ, దగాకోరు, వీడిని హతం చేయండి, దగా కూని కాపాడండి, పకడో మారో అంటూ అఫ్జల్ ఖాన్ పెద్దగా కేకలు వేస్తూ షామియానా బయటకు పరిగెత్తుతాడు. షామియానా లోపల గందరగోళ పరిస్థితులు నెలకొని దగా, మోసం అనే కేకలు వినిపించగానే అక్కడే సిద్ధంగా ఉన్న శివాజీ అనుచరుడు కొమ్ము బోరాను ఊదుతాడు. ఈ శబ్దాన్ని వింటూనే కొండ మీద కోటలో ఉన్న ఫిరంగిని పేల్చడానికి నియమించబడిన వ్యక్తి ఫిరంగిని పేలుస్తాడు. ఫిరంగి శబ్దం వింటూనే కొమ్ము బోరా వాదకుడు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అఫ్జల్ ఖాన్ను గాయపరిచాడన్న కోపంతో అక్కడే ఉన్న కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి శివాజీ మీద దాడి చేస్తాడు. ఆ దెబ్బను తప్పించుకొని శివాజీ, అయ్యా, నేను బ్రాహ్మణ హత్య చేయను, దయచేసి వెళ్లిపోండి అని అంటాడు. కానీ వినిపించుకోకుండా మళ్లీ శివాజీ మీదకు దాడికి వస్తాడు. ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకొని శివాజీ ఒక్క దెబ్బతో ఆయనను చంపుతాడు. ప్రాచీన కాలం నుండి నేటి వరకు
ఈ దేశస్థులను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఇదే. ఎవరు స్వధర్మీయులో ఎవరు విధర్మీయులో గ్రహించలేకపోవడం. తీవ్రంగా గాయపడ్డ అఫ్జల్ ఖాన్ తన పల్లకీ వైపు పరుగు పెడతాడు. వెంటనే దూరంగా నిలిచి ఉన్న అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు సయ్యద్ బందా పరిగున వచ్చి తన పొడవాటి కత్తితో శివాజీ తలపై బలంగా వేటు వేస్తాడు. ఆ దెబ్బతో శివాజీ తలపాగా 2 ముక్కలు కావడమే కాక ఉక్కు శిరస్త్రాణం కూడా బద్దలవుతుంది. సయ్యద్ బందాకు 2 అవకాశం ఇవ్వకుండా శివాజీ అంగరక్షకుడైన జీవా మహల మెరుపు వేగంతో సయ్యద్ బందా కుడి చేతిని నరికి అతని శిరస్సును కూడా ఖండిస్తాడు. మరోవైపు అప్పటికే బోయీలు పల్లకీలో తీవ్రంగా గాయపడ్డ అఫ్జల్ ఖాన్ తీసుకుని కొంత దూరం వెళ్లడం సంభాజీ కావుజీ చూస్తాడు. వెంటనే హరహర మహాదేవ అని అరుస్తూ పరుగున వచ్చి కన్ను మూసి తెరిచి లోపే పల్లకీని మోస్తున్న వారి కాళ్లు నరికి వేస్తాడు. మొదలు నరికిన వృక్షాల్లా బోయీలు నేలకూలుతారు. వారితో పాటే పల్లకీలోని అఫ్జల్ ఖాన్ దభీమని నేలపై పడతాడు. మెరుపు వేగంతో సంభాజీ కావుజీ అఫ్జల్ ఖాన్ పైకి లంఘిస్తాడు. యా ఖుదా అంటూ 2 చేతులు అఫ్జల్ ఖాన్ అడ్డు పెట్టుకుంటాడు. ప్రపంచంలోని భీతి అంతా అతని ముఖంలో కనిపిస్తుంది. ఒక్క కత్తివేటితో సంభాజీ కావుజీ అఫ్జల్ ఖాన్ తలను మొండెం నుంచి వేరు చేస్తాడు. మెడ నుండి చిమ్మే రక్తధారతో నానుతున్న అఫ్జల్ ఖాన్ శిరస్సు చేతబట్టి శివాజీ వైపుకు పరుగు తీస్తాడు. సంభాజీ కావుజీ శివాజీతో వచ్చిన అంగరక్షకులు అఫ్జల్ ఖాన్ యొక్క అంగరక్షకులందరినీ సంహరిస్తారు. శివాజీ అంగరక్షకులతో అఫ్జల్ ఖాన్ శిరస్సును తీసుకుని ప్రతాప్గఢ్ కోటలోకి ప్రవేశిస్తాడు. అఫ్జల్ ఖాన్ శిబిరంలోని సైనికులు శివాజీ పూర్తిగా భయపడిపోయి ఉన్నాడని, బలవంతుడైన అఫ్జల్ ఖాన్ కు లొంగిపోతాడన్న భావనలో ఉంటారు. దీంతో అఫ్జల్ ఖాన్ సైన్యం ఏమరుపాటుతో ఉంటుంది. సమావేశం రోజు మధ్యాహ్నం పుష్టిగా భోజనం చేసి పూర్తి విశ్రాంతితో ఉంటుంది. ప్రతాప్గఢ్ కోట చుట్టూ ఉన్న జావలి అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో శివాజీ సైన్యం మాటువేసి సర్వసన్నద్ధంగా ఉంటుంది. తమ రహస్య స్థావరాల నుంచి బీజాపూర్ సైన్యంపై డేగ కళ్ళతో నిఘా వేసి ఉంచుతుంది. ఈ తరహా ఎత్తుగడల గురించి అఫ్జల్ ఖాన్ సైన్యానికి ఎటువంటి అనుభవం, అంచనా లేదు. అఫ్జల్ ఖాన్ శివాజీల సమావేశం సమయంలో ప్రతాప్గఢ్ కోటపై నుంచి గగనాన్ని భేదిస్తూ ఫిరంగులు గర్జిస్తాయి. వాటి మోత జావలి అడవిలో ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్దాన్ని విన్న అఫ్జల్ ఖాన్ సైనికులు సమావేశం చాలా గొప్పగా జరిగి ఉంటుందని, అందులో ఖాన్ కు గౌరవ సూచకంగా ఈ ఫిరంగులు మ్రోగుతున్నాయని వారు భావించి ఆనందంతో ఉంటారు. మోరోపంత్ పింగళే, కన్హోజీ జదే, నేతాజీ ఫాల్కర్ల నాయకత్వంలో 3 భాగాలుగా విభజించబడి అడవిలో సమయం కోసం పొంచి ఉన్న శివాజీ సైన్యం ఫిరంగి మోత వినగానే ఒక్కసారిగా బీజాపూర్ సైన్యంపై విరుచుకుపడుతుంది. విలాసాలలో మునిగి ఉన్న సైన్యం మీదకు ఆకలిగొన్న చిరుత పులుల్లా విరుచుకుపడతారు. ఒక్కో మరాఠా వీరుడు ఒక్కొక్క నరసింహావతారములా విజృంభిస్తారు. రోజుల తరబడి సాగుతూ వచ్చిన దౌర్జన్యాల, అత్యాచారాల రుణాన్ని చక్రవడ్డీతో సహా తీర్చేసే తరుణం వారికి వచ్చింది. బీజాపూర్ సైనికుల రక్తంతో కృష్ణా, కోయినా నదుల జలాలు ఎర్రబడతాయి. ఖాన్ సైన్యానికి అడవిలో ఎటు పోవాలో కూడా తెలియలేదు. ఖాన్ సర్దార్లు చాలా మంది హతమయ్యారు. ఖాన్ మరణించాడని తెలిసేసరికి మరాఠా యోధుల రణోత్సాహం ఆకాశాన్నంటింది. ప్రచండ బీజాపూర్ సేన నామరూపాలు లేకుండా పోయింది. ఫిరంగి మోత మోగగానే మొదలైన యుద్ధం సుమారు 3 గంటల సేపు సాగింది. చాలా మంది శత్రు సైనికులు శరణు వేడి బందీలయ్యారు. వారందరినీ విచారించడానికి శివాజీ స్వయంగా కోట నుంచి దిగిరావలసి వస్తుంది. వారంతా ఇక తమకు చావేగతిని భయపడ్డారు. కానీ వారిలో
చాలా మందిని నిరాయుధులను చేసి శివాజీ వదిలేస్తాడు. అఫ్జల్ ఖాన్ కొడుకు ఫజల్ ఖాన్ అడవిలో దాగి ఉండి తప్పించుకుంటాడు. బీజాపూర్ సైనికుల వినోదాల కోసం బందీలుగా ఉన్న మహిళలను శివాజీ సగౌరవంగా విముక్తులను చేస్తాడు. ఈ యుద్ధంలో శివాజీకి 4000 గుర్రాలు, 1200 ఒంటెలు, 60 ఏనుగులు, 10 లక్షల రూపాయల ధనం, ఎన్నో విలువైన ఆభరణాలు లభిస్తాయి. ఈ యుద్ధంలో శివాజీకి సంపూర్ణ విజయం చేకూరుతుంది. తరువాతి భాగంలో అఫ్జల్ ఖాన్ తలని భవానీమాతకు బలిగా సమర్పించడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.